ఈ రకంగా తెలియజేస్తున్నాడు. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఊరి నుండి తప్పించుకుని నేను బైబిల్ తిప్పలేను. ఒకే ఒక వచనం మీద నేను ముందుకు వెళ్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అటెన్షన్ పే చేయాలి దేవుని వాక్యం మీద. దానిని కేర్చుకున్నట్టు ఈ రకంగా తెలియజేస్తున్న మాట ఏంటంటే, పక్షి తప్పించుకుంటుంది, మన ప్రాణము వేటగాళ్ళ ఊరి నుంచి దేవుడు తప్పిస్తాడు. రెండే రెండు విషయాలు దయచేసి జాగ్రత్తగా గమనించండి. మొదటిది, పక్షి తప్పించుకున్నట్లు దావీదు కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, అనలాడు దావీదు రాయించిన ఈ గ్రంథం అంతా కూడా దేవుని లేఖనాలు మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఏ రకంగా ఉందంటే, ప్రతి ఒక్కరిని కూడా దేవుని యందు భయభక్తులు గల వారిని దేవుడు తప్పించాడు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తప్పించాడు, దేవుడు కాపాడాడు, దేవుడు ప్రేమించాడు అనే వాక్యము మనకు తెలుసు. ఈ మాటకు అర్థం ఏంటంటే ప్రియులారా, మనుషులు మన మీదకు లేచినప్పుడు 124 మొదటి వచనం ఒకసారి, మనుషులు మన మీదకు లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉన్నని ఎడల వారి ఆగ్రహం మన పైని రగులుకున్నప్పుడు, యెహోవా మనకు తోడై ఉన్నని ఎడల వారు మనలను ప్రాణముతోడనే మృంగివేయుదురు. ఇలా ఒకసారి మనం చూడండి, మనుషులు మన మీదకి లేచినప్పుడు జాగ్రత్తగా గమనించాలి. 7వ వచనం మనం చూసుకుంటే, పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణాన్ని దేవుడు కాపాడుతాడని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. మొదటి వచనం మనం గమనించినట్లయితే, మనుషులు మన మీదకి లేచినప్పుడు, జాగ్రత్తగా గమనించాలి, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉన్నని ఎడల వారి ఆగ్రహం మనపై రగులుకున్నప్పుడు, దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎందుకంటే వారి ఆగ్రహం మనకు తోడై ఉన్నని ఎడల మనలను ప్రాణంతోనే మృంగివేసి ఉందరు. ఈ మాటకు చాలా మంది అర్థం ఏంటంటే ప్రియులారా, చాలా మంది భయపడుతూ ఉంటారు. మనుషులు మన మీదకు లెగుస్తూ ఉన్నారు, మనుషులు మన మీదకి ఇచ్చుకలాడుతూ ఉన్నారు, మనుషులు మన మీదకి అనేకమైన నేరాలు మోపుతూ ఉన్నారు, మనుషులు మేమేమి కూడా చేయలేకపోతున్నాము. మనుషులు మా మీదకి లేచే మనుషులు ఈరోజు అనేక మంది ఉన్నారు. మీరు గమనించాలి, వారి గురించి కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, మిమ్మల్ని మీదకి ఎవరు లేచినా, మిమ్మల్ని ఎవరైనా పోడ చేయాలని చూసినా లేడి ఎడల పక్షి ఏ రీతిగా తప్పించుకుంటారో ఆ రీతిగా నేను మిమ్మల్ని ఉరి నుంచి కాపాడుతానంటాడు కీర్తనకారుడు. దేవుడు కీర్తనకారుడికి తెలియజేసిన మాట. ఈరోజు ఒకసారి మీరు గమనించండి, దావీదు చెప్పిన ఒక ఉపమానంలో ఒక పక్షి చెట్టు మీద ఉందంట. గమనించాలి ఒకసారి, ఒక పక్షి చెట్టు మీద ఉందంట. ఆ చెట్టు మీద ఉన్న పక్షిని గెద్ద పట్టుకోవాలని చూస్తుంది, గెద్ద తినాలని చూస్తుంది. గెద్ద తినాలని చూస్తున్నప్పుడు ఒక వేటగాడు వచ్చాడు కిందకి. ఆ వేటగాడు బాణాలను సిద్ధం చేసుకున్నాడు. దేవుడు ఏ రకంగా కార్యాలు చేస్తాడో ఒకసారి మీరు గమనిస్తే, ఒక పక్షి చెట్టు మీద ఉంది. ఆ చెట్టు మీద ఉన్న పక్షిని గెద్ద తినాలని చూస్తుంది. ఆ గెద్ద తినాలని చూసినప్పుడు కింద కూడా ఒకడు వేచి ఉన్నాడు. ఎవరు? వేటగాడు. ఆ వేటగాడు దేని కొరకు వేచి ఉన్నాడంటే, ఆ పక్షిని ఏ రకంగా బాణంతో చంపాలి, ఏ రకంగా సొంతం చేసుకోవాలి, ఏ రకంగా సరే నేను ఆ పక్షిని నేను సంపాదించడానికి వేటగాడికి సిద్ధపడ్డాడు. రెండు రకాలైన మనుషులు ఉన్నారు. ఒక రకంగా పక్షిని సొంతం చేసుకోవడానికి వేటగాడి ఎదురు చూస్తుంటే, పైన ఉన్నారు గెద్ద చూస్తూ ఉంది. వీరిద్దరూ కూడా పోటీ పడుతున్నారు, ఆ పక్షి ఎవరికి దక్కుతుందా, ఆ పక్షి ఎవరికి దక్కుతుందా అని చూస్తూ ఉంటే, దేవుడు అసమానుడైన దేవుడు కదా, సమస్తము ఆయన సృష్టించిన దేవుడు కదా, సమస్తం ఎరిగిన దేవుడు కదా. అయితే ఆ పక్షిని దేవుడు ఎలా తప్పించాడో తెలుసా? ఆ పక్షిని ఎలా తప్పించాడో తెలుసా? ఆ యొక్క వేటగాడు బాణాలు వేస్తున్నప్పుడు సమయంలో ఆ వేటగాడికి అక్కడ గొండు చేమ కుట్టిందంట. ఏం కుట్టింది? గొండు చేమ కుట్టిందంట. ఆ గొండు చేమ కుట్టినప్పుడు ఆ వేటగాడు చేతులు ఏమి జారిపోయి? బాణాలు జారిపోయి. మరలా పక్షి గెద్ద తిరుగుతూ ఉందంట. ఆ గెద్ద తిరిగి 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 నేల మీద పడగొట్టాడంట దేవుడు. ఇప్పుడు పక్షిని తప్పించాడా లేదా? దేవుడి స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. అంటే ఆ యొక్క పక్షిని ఎంతైనా సరే చంపాలనుకున్నాడు
ఉన్నాడు వేటగాడు. ఆ గెద్ద కూడా మింగాలని చూసింది. ఆ గెద్ద నోటి నుంచి, ఆ వేటగాడి నోటి నుంచి పక్షిని ఎవరు కాపాడారండి? చెప్పండి, నోటి ఎవరు కాపాడారు? దేవుడే కాపాడు. ఒక పక్షిని తప్పించిన దేవుడు మానవుని దేవుడు ఎందుకు తప్పించాడు? అర్థం చేసుకుందాం ఒకసారి. దేవుడు మానవుని ఎందుకు తప్పించాడు? దేవుడు తప్పిస్తాడు. అందుకంటూ ఉన్నాడు, పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్రముల నుండి తప్పించుకుని ఉన్నది. వేటగాళ్ళు వస్తూ ఉంటారు. మీరేరా వేటగాళ్ళు ఏ రకంగా వస్తారు? ధైర్యంగా రారు, దొంగచాటుగా వస్తారు. ఎందుకంటే వారు ధైర్యంగా వస్తే ఆ యొక్క పక్షి ఏమైపోద్ది? పారిపోద్ది. వేటగాళ్ళు ఎలా వస్తారండి? దొంగలు ఎలా వస్తారు కదా. ఏ రకంగా బాణం వేయాలి, ఏ రకంగా ఆ పక్షిని పడగొట్టాలి, ఏ రకంగా దాన్ని చంపాలని చూస్తూ ఉంటారు. అలాగే ఈ రోజు మీలారా దేవుడు చెప్తూ ఉన్నాడు, మనుషులు మన మీదకు వచ్చినప్పుడు అంట పక్షిని దేవుడు ఏ రకంగా తప్పించాడో నిన్ను నన్ను కూడా దేవుడు అదే రకముగా చెప్పాలి, అదే రకముగా తప్పిస్తాడు దేవుడు. అందుకే అంటూ ఉన్నాడు, ఈ రోజు మనకి యెహోవా మనకు తోడైనడి అనగా మనల్ని ఎవరు ఏమి చేయగలరు? యెహోవా మనకు తోడుగా ఉంటే మనల్ని ఎవరు ఏమీ చేయలేదు, ఎవరు ఏమీ చేయలేదు. అందుకే అంటున్నాడు, ఈ రోజు ఊరి నుంచి, వేటగాడి ఊరి నుంచి దేవుడు మనందరినీ కూడా తప్పించాడు. అందుకే అంటున్నాడు, ఉరి తెంపబడును మనము తప్పించుకుని ఉన్నాము. ఉరి తెంపబడింది, అక్కడ మనుషులు తప్పించుకున్నారు. అందుకే అంటున్నాడు, భూమి ఆకాశమును సృజించిన యెహోవా నామములోనే మనకు సహాయము కలుగుచున్నది. ఎక్కడ కలుగుచున్నది మనకు సహాయము? భూమి ఆకాశమును సృజించిన యెహోవా వల్లనే మనకు సహాయము కలుగుచున్నది అంటున్నాడు దావీదు కీర్తనకారుడు. గమనించాలి, భూమిని ఆకాశాన్ని ఎవరైతే సృష్టించారో వారి వల్లనే ఈ లోకంలో మనకి ఏమి కలుగుతుందంటే సహాయం కలుగుతుంది. మనుష్యుల వలన మనకి ఏమి సహాయం మనకి కలగదు. దేవుడైన యెహోవా అంటున్నాడు, నేల మంచును నరులు సృజించినప్పుడు దేవుడు వారిని ఆకాశ పక్షులను, భూమి, సూర్య, చంద్ర, నక్షత్రాలను వాటినన్నింటినీ కూడా కలుగజేసి దేవుడు ప్రతి ఒక్క భూజంతువులకి ఏ పేరు పెట్టునో అదే పేరు ఈ రోజు ప్రతి ఒక్క పక్షులకి పిలువబడుతుంది. అంటే దేవుడు ఆనాడు సంకల్పంలో, దేవుడు అనాది కాల సంకల్పంలోనే ప్రతి ఒక్కరిని సృష్టించాడు. కాబట్టి దేవుడి ఏర్పాటు ఏంటంటే, నేను అనేక మందిని సృష్టించాను, నేను అనేక మందిని తయారు చేస్తాను, నేను అనేక మందికి జీవాన్ని పోస్తాను. ఈరోజు దేవుణ్ణి ఏం చేస్తున్నారో తెలుసా? చాలా మంది సృష్టించిన దేవుణ్ణి చాలా మంది స్మరించలేకపోతున్నారు. సృష్టించిన సృష్టికర్తనే చాలా మంది ఆరాధించలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు మనకు అన్ని కూడా అవయవాలు ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. అవన్నీ కూడా దేవుని కొరకు మనం ఏమి చేయలేకపోతున్నామండి, ఏమీ కూడా మనం చేయలేకపోతున్నాం. దేవుడు ప్రణాళిక ఉంటే, దేవుని కనుదృష్టి కాపుదల ఉంటే ఏ రకంగా అయినా దేవుడు నిన్ను నన్ను కూడా తప్పించాలని చూస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు కాబట్టి దేవుడు మనకు సహాయాన్ని చేయాలని ఆశపడుతున్నాడు. అందుకే అంటున్నాడు, ప్రియులారా, లేడి పక్షి తప్పించుకున్నట్లు వేటగాని ఉరి నుంచి కాపాడిన దేవత దేవుణ్ణి ఈరోజు మనం నమ్ముకున్నాం. అందుకే యోనా విషయాన్ని మనం చూస్తే, యోనా విషయాన్ని మనం గమనించినట్లయితే, యోనా కూడా మహా భయంకరమైన శ్రమ కలిగినప్పుడు దేవుడు చెప్పిన మాటను యోనా వినకపోవడం వలన యోనాకి ఏమి కలిగింది? భయంకరమైన శాపం కలిగింది. ఎందుకు కలిగింది? అలనాడు దేవుడు చెప్పిన మాట యోనా అంటే యోనాకి ఎటువంటి పరిస్థితి వచ్చేది కాదు. యోనా ఆ నినివే వారు పాడైపోతున్నారు, దయచేసి అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించమంటే యోనా ఎందుకు వెళ్ళలేదు? యోనాకి దేవుడు ప్రత్యక్షం చెప్తూ ఉన్నాడు, అక్కడ పట్టణస్తులు చాలా మంది పాడైపోతున్నారు, దేవుడు రక్షణ లేదు. దేవుడు రక్షణ లేక వారందరూ కూడా దేవుని విశ్వాసం లేక చెడిపోయిన నాదులు, చెడిపోయిన విశ్వాసులు అనేక మంది ఆ నినివే పట్టణంలో ఉన్నారు కదా. అక్కడికి నువ్వు వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, వారికి నా నామం గురించి అనేక మందికి రక్షకుడిగా నువ్వు చెప్పాలి, వారందరినీ కూడా మార్చమన్నప్పుడు యోనా అనుకున్నాడు, దేవుడు నన్నేమి చేస్తాను, నేను దేవుడు చెప్పిన మాట వినకపోతే దేవుడు నాకేమి శాపాన్ని ఇస్తాడు, అదంతా కూడా నాకేమీ కలగదలుచున్నాడు. అందుకే ఒకసారి మనం యోనా గ్రంథాన్ని మనం తెరిచినట్లయితే భక్తులు ఈ రకంగా తెలియజేస్తున్నాడు. అందరూ కూడా యోనా గ్రంథం 2వ అధ్యాయాన్ని
యోనా గ్రంథం 2:1 ఈ రకంగా ప్రార్థన చేస్తున్నాడు. నేను ఉపద్రవముల నుండి యెహోవాకు మనవి చేయగా ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భముల నుండి నేను కేకలు వేయగా నువ్వు నా ప్రార్థన అంగీకరించున్నావు. యోనా ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని? అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకుని ఉన్నవి, నీ తరంగములు నీ కరువులు నన్ను కప్పి ఉన్నవి, నీ సన్నిధి నుండి నేను వెలివేయబడిన నీ పరిశుద్ధాలయం తట్టు మరలా నేను చూసిదని అనుకుంటుని అందుకంటున్నాడు, అయ్యా నన్ను మందించు, నువ్వు చెప్పిన మాట నేను వినలేకపోయాను. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా 3 దినాలు శ్రమ పడినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, నన్ను క్షమించు ప్రభా, నేను తప్పు చేశాను. నీవు ఒక పట్టణానికి వెళ్ళమంటే నేను వెళ్ళలేదు, అందుకంటున్నాడు. ఈ యొక్క పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేస్తున్నాను, అగాధ స్థలంలో నుండి మొర్ర పెడుతున్నాను, ఈ చేప కడుపులో నేను ఉండలేకపోతున్నాను, నాకు భయంకరమైన ఆకలి వేస్తున్న, ప్రాణము చచ్చునంతగా నన్ను ఇక్కడ కలేబెలను చుట్టుకుని ఉన్నవి, నన్ను కాపాడు ప్రభు అని యోనా 3 దినములు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు 7వ వచనములో, కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని, నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు మనవి వచ్చాను. అందుకు అంటున్నాడు, అయ్యా నాకు ఒక మనము తెచ్చి ఒక అవకాశం నాకు దయచేయి, ఎందుకంటే నేను తప్పిపోయాను, నేను వెనకబడిపోయాను, నీవు చెప్పిన మాటని వినలేదు, నన్ను తప్పించే ప్రభు అని యోనా ఆ యొక్క మత్స్యము కూడా ప్రార్థన చేసుకున్నప్పుడు అక్కడ అంటూ ఉన్నాడు 9వ వచనంలో, కృతజ్ఞతలు చెల్లించి నేను నీకు బలులు అర్పిస్తును, నేను నీకు మొక్కుకొని చెల్లింపక మాలను యెహోవా యొద్దనే. యెహోవా ఏం దొరుకుతుందండి? దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ 2 చేతులెత్తి హల్లెలూయా. యెహోవా యొక్క ఏం దొరుకుతుందంటే ప్రియులారా, రక్షణ దొరికిందంట. యోనాకి ఎప్పుడు తెలిసింది? యోనాకి ఎప్పుడు తెలిసిందంటే, యోనా దేవుడు చెప్పిన మాటను వినకుండా అనేక మందిని దేవుడు అక్కడ నాశనం అయిపోతున్నారని యోనాతో చెబితే యోనా అంటూ ఉన్నాడు, కృప ఎక్కడా లేదంట, రక్షణ ఎక్కడా లేదంట, యెహోవాతో మాత్రమే రక్షణ ఉందని అక్కడ యోనా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వెంటనే యోనాకు దేవుడు అంటూ ఉన్నాడు, ఇప్పటికైనా నువ్వు కనికరపడ్డావా, ఇప్పటికైనా నువ్వు తెలుసుకున్నావని చెప్పినప్పుడు అంతలో అంటూ ఉన్నాడు, యెహోవా మత్స్యములకు ఆత్మీయంగా అది యోనాను ఎక్కడ కక్కివేసును? నేల మీద కక్కివేసును. దేవుడు చెప్పిన మాట ఎవరు విన్నారండి? ఒక చేప విన్నది. సముద్రము జలములో తిరుగు ఒక చేప ఎవరి మాట విన్నది? అక్కడ దేవుడి మాట విన్నది. అంటే దేవుడు అంత శక్తివంతుడు కాబట్టి అక్కడికి వెళ్ళాక మీరు చదువుకుంటే ఐక్షలన్నీ కూడా అంతటా యెహోవా 2వ వారు మరలా ప్రత్యక్షమై చెప్తున్నాడు యోనాకి, యోనా నినివేపురంకు వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించు. ఏమనంటే యోనా లేచాడు, మరలా నినివేపురంకు వెళ్ళాడు, దేవుని ప్రకటన చేస్తున్నాడు. ఏమని చెప్పినాడో తెలుసా? యోనా పట్టణంలో ఒక దినాన్న ప్రయాణం చేసి దూర ప్రాంతం వెళ్ళి నినివే పట్టణంలో నాశనం అయిపోతుంది, నినివే పట్టణస్తులందరూ కూడా దేవుని విశ్వాసం ఉంచండి, ఉపవాసం ఉంచండి. ఈరోజు చూడండి, చాలా మంది ప్రాంతాలను చూస్తే గత నెలలో మరి ఈ నెలలోనే మరి నేపాల్ ప్రాంతం అంతా కూడా దగ్గమైపోయింది. కొన్ని చోట్ల మరి సునామీలు వచ్చి కూలిపోతున్నారు, కొన్ని చోట్ల ఇల్లులు కూడా నాశనం అయిపోతున్నాయి. దేవుడు ఆజ్ఞను మనం అతిక్రమిస్తే, దేవుడు ఆజ్ఞను మనము పాటించకపోతే జరిగే శాపాలన్నీ కూడా ఇవే ఈ రోజుల్లో. అందుకంటున్నాడు, నినివే పట్టణానికి వెళ్ళు, ఆ రాజుకి చెప్పు, ఇక్కడ గొప్ప దుర్గతి జరుగుతుంది, గొప్ప మరి భయంకరమైన శ్రమ జరుగుతుందని చెప్పు అని చెప్పినప్పుడు వారందరూ కూడా నినివే పట్టణస్తులు, దేవుని వాక్యం తెలియని వారందరూ కూడా అక్కడ సరైన నాదుడు లేక, సరైన ప్రకటించే యాజకుడు లేక దేవుడు యోనాను నిలబెట్టుకుంటే యోనాను కూడా దేవుడు ఎక్కడి నుంచి తప్పించాడో తెలుసా? గొప్ప మత్స్యముల నుండి చనిపోకుండా దేవుడు యోనాని తప్పించాడు. ఎందుకు తప్పించాడంటే యోనా పట్ల దేవుడు కార్యం కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకంటూ ఉన్నాడు, యోనా అంటూ ఉన్నాడు, అయ్యా నేను నా బ్రతుకన కాలం నా సాక్షిగా నేను తప్పు చేస్తాను, మీరు చెప్పిన మాటను వినలేదు, నేను వినకుండా మీరు ఒక చోటకు వెళ్ళమంటే నేను వెళ్ళాను. ఈ రోజు నా దేవుడు నన్ను బలపరిచాడు, ఆ పట్టణానికి వెళ్ళాడు, వెళ్ళి అక్కడ అంటూ ఉన్నాడు. 8వ వచనం చూడండి ఒకసారి. 9వ వచనం, మనుషులందరూ తమ దుర్మార్గముల నుంచి తమ చేయు బలాత్కారము మానవేయవలను, మనుషులేమి పశువులేమి
సమస్తమును గోను పట్ట కట్టుకునేవారు జనులు మనోపూర్వకంగా దేవుని వేడుకునవలెను. అందుకు అంటున్నాడు, ఆ రోజు ప్రకటించిన వాక్యాన్ని అక్కడ అంటున్నారు, చెడు నడతలు మానుకునగా. నినివే వారందరూ కూడా ఏమో మానుకున్నారండి? చెడు నడతలు మానుకున్నారు, దుర్మార్గాలు విడిచిపెట్టారు. మానుకుని క్రియలు దేవుడు చూచాడు కాబట్టి వారందరూ కూడా పశ్చాత్తాపడ్డారు. ఎవరు పశ్చాత్తాపడ్డారు? నినివే పట్టణస్థులు అందరూ కూడా పశ్చాత్తాపడడానికి కారణం ఏంటంటే దేవుడు యోనాన్ని దర్శించాడు. దేవుడు యోనాన్ని దర్శించి నినివే మహాపురంకు వెళ్ళు, అక్కడ దుర్నీతి జరుగుతుందని సువార్త ప్రకటించు. ఆ పట్టణం పాడైపోకూడదు, ఆ పట్టణం నాశనం అయిపోకూడదు, ఆ పట్టణం ఏమవకూడదు, పాడవకూడదు. ఎందుకంటే దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ ఆ పట్టణస్థులు అందరూ కూడా మారాలి, ఆ పట్టణస్థులు అందరూ కూడా దేవుని గురించి తెలుసుకోవాలి అని దేవుడు చేసిన మేలును, యోనాకి చేసిన మేలు ఈరోజు అంటూ ఉన్నాడు. యోనా, నేను చచ్చుడి కంటే బ్రతుకుడు కంటే చచ్చుట మేలు అంటున్నాడు. నేను భయంకరమైన వేదన పడుతున్నాను, ఇక్కడ సరైన ఆహారం నాకు లేదు, సరైన తిండి నాకు లేదు, సరైన నీరు నాకు లేదు. అప్పుడు దేవుడు అంటున్నాడు, యోనాని ఏమంటున్నాడు తెలుసా? 4వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. నేను బ్రతుకుడు కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను బ్రతుకునియక చంపుమని యెహోవాకు. చూడండి ప్రియులారా, యోనా ఎవరికి మనవి చేస్తున్నాడు? దేవుడికి మనవి చేస్తున్నాడు. ఏమని? నేను ఇంకే లోకంలో చెప్పాలి, నీకు లోకంలో బ్రతకనిక, నేను బ్రతుకుడు కంటే చచ్చుట. అంటే ఈ మాట ఎందుకంటే ఉన్నాడు యోనా? అలనాడు నినివే పట్టణానికి వెళ్ళినప్పుడు యోనాకి సరైన వసతులు ఏమీ లేదు, తినడానికి ఆహారం లేదు, ఆయనకి ఏమీ కూడా అక్కడ సదుపాయం లేదు, గృహం లేదు, ఏమీ లేదంట యోనాకి. అందుకు అంటూ ఉన్నాడు, దేవుడు అంటూ ఉన్నాడు, యెహోవాకు మనవి చేసినప్పుడు 4వ వచనంలో, అందుకు యెహోవా నీకు అప్పగించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు అంటున్నాడు యోనా, ఆ పట్టణంలో పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందులు ఎప్పటి వేసుకునే పట్టణంలో ఏమి సంభవించునో చూచినవని నీ ఆ నీడను కూర్చుని ఉండగా దేవుడని యెహోవా సొర చెట్టు అటు ఏర్పరిచి అతనికి నీడనిచ్చాడు. దేవుడు సొర చెట్టు ఏర్పరిచాడు. అతను శ్రమను పోగొట్టుబట్టకి అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు కదా. దేవుడు చూడండి కార్యాలు. యోనా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు విసుగుపోతున్నాడు, నేను ఇక చచ్చిపోవడం మించింది, నేను ఎందుకు బ్రతకాలి, లోకంలో సేవ చేస్తున్నానంటే నేను ఎందుకు బ్రతకాలి, నేను చచ్చడం మేలు అన్నప్పుడు అప్పుడు యెహోవా అంటున్నాడు, నువ్వు కోపగించుట న్యాయమా, నువ్వు కోపగించుట న్యాయమా అని అడిగినప్పుడు ఎలాగా నేను ఎలా బస చేయాలి, నేను ఎలాగా దేవుని పరిచర్య చేయాలి, ఆ పట్టణానికి నేను పారిపోదామనుకుంటే నువ్వు నన్ను నిరూపించావు ప్రభా, ఆ పట్టణానికి నేను వెళ్ళిపోవలసిన నా జీవితాన్ని ఎందుకు ఇలా తలకిందులుగా చేస్తావని యోనా మరి భయంకరమైన బాధపడుతూ ఉంటే దేవుడు యోనా కొరకు ఏమి ఏర్పరిచాడు? ఒక సొర చెట్టు పెరిగి అది నీడనిచ్చుటకు యోనాకి ఉపయోగపడింది. అంటే దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే ప్రియులారా, మనం అనుకున్నది వేరు, దేవుడు చేస్తున్నది వేరు కదా. మనం ఏమైతే అనుకుంటామో అది మనకి ఎప్పుడు కూడా జరగదు. చూడండి ఒకసారి, మనుషులు చాలా మంది చెప్పరు, మనకి ఏ మాట కూడా చెప్పరు, ఎందుకంటే అయ్యే వరకు కూడా చెప్పకూడదు అంటారు కదా. ఎందుకు ఆ మాట అంటారు? ఒకవేళ చెప్తే మనకి ఏమీ కూడా జరగదని కదా. చాలా మంది ఇంకా లోపల కృషి మాపులకు డబ్బు వేసేసుకుంటారు కదా. జరగలేక ఎన్ని కూడా మనకు లేకపోయినా చెప్పేస్తుంటాం కొన్ని విషయాలు. అంటే ఈ తెలివైన మనుషులు ఏం చేస్తారు? అంత అయ్యాక చెప్తూ ఉంటారు కదా. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు యోనాను చూచిన దేవుడు ఈరోజు పక్షి తప్పించుకున్నట్లు యోనాను కూడా దేవుడు తప్పించాడు. యోనాను కూడా దేవుడు తప్పించాడు. ఎందుకంటే యోనాకు కూడా దేవుడు ప్రణాళిక ఉంది కాబట్టి. అందుకని ఉన్నాడు, పక్షి తప్పించుకున్నట్లు దేవుడు ఆ పక్షిని వేటగాని ఉరి నుంచి ఏ రకంగా తప్పించాడో దేవుడు ఈరోజు మనందరినీ కూడా అదే రకంగా తప్పిస్తుంది. ఒక శోధన వచ్చింది, ఆ శోధన నుంచి నేను విమోచించాలి. నీకు ఒక కీడు వచ్చింది, ఒకవేళ నీవు ఒక చోటకు వెళ్ళాలనుకుంటున్నావు, దేవుడు నీకు ఏదో మేలు చేయాలని చూస్తున్నాడు, నీకేదో జరుగుతుంది. అది ఎందుకంటే మన మంచి కొరకే జరిగింది కదా. అంటే నీకు ఒక కీడు నుంచి దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే అక్కడ ఒక మేలు చేయబోతున్నాడు. అందుకు అంటున్నాడు కీర్తనకారుడు, యెహోవా నాకు మేలు చేయక మానడు, యథార్థంగా ప్రార్థించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడంట. దేవుడు మేలు చేస్తానంటున్నాడు. దేవుడు
ఒకసారి మనం గమనించినట్లయితే నా దేవుడు నాకు మేలు చేయిస్తాడు. ఎందుకు చేస్తాడు? నేను ఎలా ఉంచుకున్నాను అంటే యథార్థం అంటే ఈ లోకంలో మట్టిని పక్కన పెట్టండి. ఒకసారి దేవుడి విషయంలో మనం యథార్థత కలిగి ఉన్నామా? లోకం విషయంలో ఎవరు కూడా మంచివారంటాకి చెడ్డవారంటాకి నీవు నీతిపరుడు అంటాకి మనము చెప్పాలి, మనము సరిపోము. తీర్పరులు మనము కాదు. తీర్పరు ఎవరు? దేవాతి దేవుడు. ఈ లోకంలో నీవు మంచివాడు, నువ్వు చెడ్డవాడు, నువ్వు అలాగా ఇలాగని చెప్పడానికి ఏ నాదుడికి కూడా ఈ లోకంలో అధికారం లేదు. కానీ దేవుడు అంటున్నాడు నీతిమంతుడు ఒకడు లేడు. ఆయన యథార్థవంతులకి మేలు చేయక ఎందుకు మారాడంటే దేవుని యందు. ఈరోజు నేను ఉన్నానండి సంఘంలో, మీకు నేను దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను. ఈ సంఘంలో మీ విషయాలు దేవుని వాక్యం బోధించిన వారికే నాకు పని కదా. మనం యథార్థంగా ఉన్నామా, మన బయట విషయాల్లో మనం ఏ రకంగా ఉన్నామని మీరు నన్ను వేలు పెడతానికి చూపించడానికి నాకు సరిపోను, నేను కూడా మేము వేలు పెట్టి చూపించడానికి నేను సరిపోను. అంటే దేవుడు ఏ రకంగా మనకు అధికారం ఇచ్చాడు? దేవుని సంఘములో దేవుని యాజకులుగా దేవుని క్రమముగా మనం నడిపించబడి యథార్థవంతులకు ఆయన మేలు చేస్తాడన్న వాక్యాన్ని కీర్తనకారుడు అంటున్నాడు. ఏ మేలు చేయక మానడు, చేయక మానడు, చేస్తాడు. అందుకని మనం ప్రసంగ అన్నింటికి సమయము కలదు, ప్రతిదానికి సమయము కలదు, సూర్యుడు అస్తమించే వరకు సమయం కలదు అంటున్నాడు. ప్రియులారా, దేవుడి వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఎందుకు ఆ యొక్క ప్రాణాన్ని దేవుడు తప్పిస్తున్నాడంటే ఈ రోజు నీ కొరకు నా కొరకు దేవుడు అనేకమైన మేలు కలిగి ఉన్నాడు. అందుకే చూడండి ఒకసారి కీర్తన 124లో మనం చదువుకున్న లేఖన భాగంలో దేవుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండేడగా కదా. మనుషులు మన మీదకి లేచినప్పుడు ప్రియులారా, ఈ వచనాన్ని నాకు గమనించినప్పుడు నా హృదయం ఎంతగానో కలవరపడింది. ఈ వచనం చేసిన కృతజ్ఞతలు ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు కదా. మనుషులు మన మీదకి లేచినప్పుడు లెగిస్తారు. అందుకంటున్నాడు మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకి తోడై ఉన్నాడు, దేవుడు తోడుగా ఉంటాడు. అందుకంటున్నాడు కొండల కొట్ట నా పనులు కదా, నాకు సహాయము దేవుని వల్ల నీకు భూమి ఆకాశము సృష్టించిన యెహోవా చేత నీకు సహాయం కలుగుతుంది అన్న కీర్తన గురించి ఒకసారి మనం గమనించినట్లయితే ప్రియులారా, దేవుని వాక్య వార్తలను చాలా గొప్పవి, దేవుని వాక్యాలు చాలా బలమైనవి. నిజంగా ఈ ప్రాణాన్ని తప్పించిన దేవుడు మనల్ని చిన్నప్పటి నుంచి మొదలుకొని ఎన్ని శోధల నుంచి, ఎన్ని కీడు నుంచి, ఎన్ని ఇబ్బందుల నుంచి, ఎన్ని ఉపద్రవాల నుంచి నా దేవుడు నిన్ను నన్ను కూడా కాపాడటానికి కారణం ఏంటంటే నీవు నేను కూడా చేయవలసినవి ఇంకా ఒకసారి గమనించాలి. ఇంకా చేయవలసినవి ఇంకా ఉన్నవి, ముందు ముందు ఇంకా చేయాలి దేవుని కొరకు. ఈరోజు ఒకసారి మనం గమనించినట్లయితే మనకంటే చిన్నవారు, మనకంటే మన కళ్ళ ముందు పెరిగిన వారు, చిన్న చిన్న పిల్లలు, అలాగే చిన్న చిన్న వయసు గల వారు ఈ లోకాన్ని విడిచి వెళ్తుంటే అనుకుంటూ ఉంటాను, దేవుడు మనందరినీ కూడా కాపాడడానికి కారణం ఏంటంటే దేవుని కొరకు ఇంకా మనం చేయవలసినవి ఉన్నవి కాబట్టి ఈ లోకంలో దేవుడు మనం ఇంకా బ్రతికించడానికి దేవుడు కారపడయ్యాడు. ప్రియులారా, మనం ధనవంతులమని కాదు, మనం శక్తివంతులమని కాదు, మనం ఎవరికంటే యోగ్యులమని కాదు. దేవుడు ఈరోజు మీరు ఎప్పుడైనా గమనించాలి, ఒకసారి మీరు అనుకుంటే దేవుడు నన్ను ఎందుకు ఈ రీతిగా ఉంచాడంటే నేను దేవుని కొరకు ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి, ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఆశ నీలో మిగిలిపోతుంటే నువ్వు దేవుని కొరకు చేయడానికి సిద్ధపడండి. ప్రియులారా, దేవుని కొరకు చెయ్యాలి. అందుకు అంటున్నాడు ఏదో ఒకటి చెయ్యాలి, యేసు ప్రభు కోసం ఏదో ఒకటి చేయాలన్న ఆశ నీలో ఉంటే అందుకంటున్నాడు. 124లో చూడండి, జలములు మనల్ని ముంచి వేసి ఉండను, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండెను. ప్రవాహములు, ఘోషములు, జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండెను అని ఇశ్రాయేలును అందునుగాక. అక్కడ అంటున్నాడు భూమి ఆకాశమును సృష్టించిన యెహోవా నామం వలననే మనకు ఏమి కలుగుచున్నది చెప్పాలి, ఏమి కలుగుచున్నది? సహాయము కలుగుచున్నది. దేవుడు మా జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు, అనేకమైన దీవెనలు మనకు అనుగ్రహిస్తానికి కారణం ఏంటంటే భూమి ఆకాశము సృష్టించిన యెహోవాను మనము ఈరోజు నమ్మగలుగుతున్నాము. ఈరోజు భూమి ఆకాశము సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమించగలుగుతానికి కారకుడైన దేవుని చెంత మనమందరము కూడా ఆధారపడి ఉన్నాము కాబట్టి అందుకని ఉన్నాడు పక్షిని తప్పించిన దేవుడు
గమనించాలి. పక్షిని తప్పించిన దేవుడు, పక్షిని ఏ రీతిగా మరి వేటగాళ్ళకి చిక్కకుండా, ఆ గెడ్డకు చిక్కకుండా ఆ పక్షిని ఏ రకంగా దేవుడు కాపాడాడో మనము కూడా ఎవరమండి? పక్షి లాంటి వారమే. మనము కూడా పక్షి లాంటి వారమే. ఎందుకంటే ఆకాశ పక్షులు చూడండి, అవి వింతావు కదా, అవి ఏ పని కూడా చేయవు. అయినను వాడు పరలోకపు తండ్రి ఎవరు పోషిస్తూ ఉన్నాడు? మరి పక్షుల్ని ఎక్కడైనా మీరు చూడండి, ఏ పక్షులకు వెళ్ళినా మరి అక్కడ ఏమి పడవేసినా ఏముంటాయి? అక్కడ ముందు పక్షులు ఉంటాయి కదా, ఆకాశ పక్షులు ఉంటాయి. అవి ఏమి కూడా కష్టపడవంట, ఏమి వడకవంట, ఏమి కూడా పని చేయవంట. అయినను వారికంటే మన పరలోకపు తండ్రి శ్రేష్టమైన దేవుడు కదా. నిన్ను నన్ను కూడా పోషించగలుగుతున్నాడంటే ఆ కారకుడైన దేవదేవునికి మనం ఎప్పుడు కూడా రుణపడి మన దేవునికి ఉండాలి. దేవుడు ఇచ్చినది ఏది కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే అవన్నీ కూడా నువ్వు ఇచ్చినవే, అవన్నీ కూడా మీరు ఇచ్చినవే. మీరు ఇవ్వకపోతే నాకు ఈ లోకంలో ఏది కూడా జరగదు. అందుకే ప్రియులారా, శోధన సహించేవాడు ధన్యుడు. అందుకే అంటున్నాడు, సహాయము దేవుని యొద్ద నుండే వచ్చును. ఇది గమనించాలి. సహాయం ఎవరి వాళ్ళ నుంచి వచ్చును? దేవుని యొద్ద నుండే వచ్చును. ఆ దేవుని వాళ్ళ నుండి వచ్చిన సహాయము ఎప్పటికీ ఎన్నటికీ కూడా మనకి విరోధము కాదు, ఎప్పటికీ కూడా విరోధం కాదు ప్రియులారా. అందుకే ఈ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే నిజమే కదా, మనం మరణ పడక నుంచి దేవుడు మనం కాపాడుతున్నాడు. మనం మరణ అధ్యాయం నుంచి దేవుడు మనం తప్పిస్తూ ఉన్నాడు. అనేకమైన శోధన నుంచి దేవుడు తప్పించడానికి కారణం ఏంటంటే, నా దేవుడు మన వలన ఏదో సహాయాన్ని పొందుకోవడానికి కాదు, కానీ మనం దేవుని కొరకు ఏదో ఒకటి చేయడానికి, సహాయం చేయడానికి దేవుడు వేగిరి పడుతున్నాడు. ప్రియులారా, దేవుడు ఒకసారి మన జీవితాన్ని గమనించినట్లయితే నా పరిస్థితి ఏంటి, ఒకసారి మీరు అందరూ కూడా గమనించినట్లయితే నా పరిస్థితి ఏ రకంగా, నా స్థితి నుంచి ఈ రోజు ఈ స్థితి వరకు తీసుకుని వచ్చావు అని ఒకసారి మనం అర్థం చేసుకుంటే, ఒకసారి ప్రతి ఒక్కరికి కూడా చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర ఎలా ఉంటుందంటే ఒక సాక్ష్యం. ఒకప్పుడు భయంకరమైన వ్యసనాల నుంచి ఈరోజు అనేక మంది మారటానికి కారకులయ్యారు. భయంకరమైన కీడు నుంచి మారటానికి ఈరోజు కారకులయ్యారు. అంటే ఏంటి? ప్రతి ఒక్కరికి కూడా ఏమి కావాలి? సాక్ష్యం కావాలి. ఎందుకు అంటున్నాడు, నమ్మే బాప్తిస్మం పొందిన వాడు ఏమవుతాడంట? ఈ లోకంలో అందరూ కూడా రక్షించబడతారంట. నమ్మని వారికి మాత్రము శిక్ష ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటారు. చాలా మంది చెప్తున్నారు, మా ప్రతి నేతను అడిగి అనుకుంటారు, కానీ నమ్మకపోతే శిక్ష ఎవరికి? ప్రజలకే కదా. కాబట్టి నమ్మి బాప్తిస్మం పొందాలి, రక్షించబడతాం. నమ్మని వారికి శిక్ష విధించబడతాయి. మనకి ఏ శిక్ష కావాలి? దేవుడిచ్చే పరలోక రాజ్యంలో ఒకసారి మనం చోటు సంపాదించాలా? లేదు, నేను ఇలాగే ఉంటాను, దేవుని నమ్మను, దేవుని కొరకు నేను ఏమి కూడా నేను చేయను, నేను దేవుడు అంటే నాకు ఇష్టం లేదు అన్నవారే ఒకసారి మనం గమనించినట్లయితే టీవీలో రాధా మనోహర్ దాస్ అని భయంకరంగా దూషించేవాడు దేవుని భయంకరంగా తిట్టేవాడు ఒక పూజారి. ఈ రోజు ఆయన ఏమంటాడో తెలుసా? యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు ప్రభు గొప్ప దేవుడు అని ఆయన నోటితో అంటున్నాడు. నాకు నిజంగా దేవుడు ఎలాంటి వారినైనా దేవుడు అంటున్నాడు, ప్రతి కాలు యేసు నామములో వంగును కదా. ఎవరు ఎంతటి గర్విష్ఠులైనా, అసూయపరులైన, స్వార్థపరులైన, ఎంత ధనవంతులైనా ఎక్కడ వంగాలి? యేసు నామములో ప్రతి ఒక్కరు కూడా వంగాలి. మన పనులేమి పనిచేయవప్పుడు, మన పరిస్థితులు ఏమి కూడా పనిచేయవు. ఎందుకంటే ప్రతి ఒక్క అనుకూల పరిస్థితుల నుంచి కూడా దేవుడు వారందరినీ కూడా యేసు నామములో వారు మోకాలు వంగాలంట. ఎంతటి వారైనా సరే దేవుడి దగ్గర మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేస్తే దేవుడు అనేకమైన శక్తికరమైన కార్యాలు అని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, ప్రతి కాలు యేసు నామములో ఉంగునుగా అంటున్నాడు. ప్రతి మోకాలు యేసు నామములో ఉంగుతాయి. ఈరోజు మనం నిర్వహిస్తున్నామేమో, నేను దేవుడు అంటే నాకు లెక్కలేదనుకుంటాం, కానీ దేవుడు ఆ కాలు ఏం చేస్తాడండి? వంగింప చేస్తాడు. ఎందుకంటే దేవుడు అలాంటి శక్తివంతుడు. అందుకంటున్నాడు, తప్పించుకున్నదే పక్షిని తప్పించుకున్న వేటగాడి చేతుల నుంచి తప్పించిన పక్షిని దేవుడు ఈ రోజు మనందరినీ కూడా దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. అందుకంటున్నాడు, వేటగాని ఊరి నుంచి, ఆయన ఎన్ని శోధనలు వచ్చిన వేటగాని ఊరి నుంచి మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకి తోడై ఉండని ఎడలా కదా, తోడై ఉండని ఎడలని లేదు, తోడై ఉండని ఎడలా మనం ఏమైపోతాం ఒకసారి గమనించాలి.
యెహోవా మనకు తోడై ఉన్న ఎడల మనం ఏమైపోతామండి? దేవుడు మనకు తోడుగా ఉండకపోతే మనం ఏమైపోతాం? మనుషులు లేచినప్పుడు ఎవరికి మనం చెప్పుకోగలం కదా? వారి ఆగ్రహము నగురుటకై దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఒకటే ఒకటి గమనించాలి, మనం ఎప్పుడు కూడా గమనించాలి, దేవుడు మనకు సహాయకుడు. అందుకని కీర్తనకారుడు ఆయనే నాకు సహాయము, ఆయనే నాకు రక్షణ కర్త, నన్ను దిగనాడకము, ఆయనే నాకు సహాయము. యాకోబు అంటూ ఉన్నాడు, నన్ను సృష్టించిన యెహోవా చేత నేను నా దేవుని స్మరిస్తాను. నన్ను సృష్టించిన యెహోవా చేత ఈరోజు నేను గొప్ప దీవెనలు పొందుకోబోతున్నాను. ప్రియులారా, మీకు చెప్పవలసిన చివరి మాట ఏంటంటే, మనుషులు మన మీదకి లేచినప్పుడు ఎవరు కూడా భయపడవద్దు. దేవుడు మనకి తోడై ఉన్నాడు. దేవుడు మనకి తోడై ఉన్నాడు. మనకు విరోధులు, ఈ లోకం ఇచ్చుకు మాటలు మన మీదకి లేచిన మాట్లాడిన ఎవరు కూడా మన నోటిని ఎవరు కూడా పాడు చేసుకోవద్దు. ప్రియులారా, దేవుడు చక్కని రీతిలో, చక్కని ఆరోగ్యకరమైన రీతిలో దేవుడు మన అందరినీ కూడా ఈరోజు ఉంచాడు. దేవునికి మనం ఎప్పుడు కూడా కారకుడుగా ఉండి దేవుని స్తుతిస్తూ దేవుని నామం స్మరిస్తూ, దేవా నా జీవితంలో గొప్ప కార్యాన్ని మీరు చేశారు అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా తలంచుకుంటూ, దేవుడిని మాత్రం మర్చిపోతే మనకు అనేకమైన కష్టాలు మనకి వస్తాయి. దేవుని మాత్రం మర్చిపోతే అనేకమైన ఇబ్బందులు మనకి వస్తాయి. కాబట్టి మీకు చివరిగా చెప్పేది ఏంటంటే, దేవుని ఎవరు కూడా విడిచిపెట్టవద్దు, దేవుని ఎవరు కూడా మర్చిపోవద్దు. మనకి ఎన్ని పనులు ఉన్నా, ఏమున్నా, ఏమి లేకపోయినా దేవుని సమయానికి దేవునికి సమయాన్ని ఇవ్వండి. దేవునితో సంతోషంగా గడపండి. ఎందుకంటే మన కష్టాలను తీర్చేది దేవుడే, మన పరిస్థితులను తీర్చేది దేవుడే. మన ప్రతి ఒక్క అనుకూల పరిస్థితులను దేవుడే తీరుస్తాడు. ఎందుకంటే ఈ మాట మీకు ఎందుకు చెప్పగలుగుతాడంటే, దేవుడు అనేకమైన శోధన నుంచి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను, దేవుడు అసాధ్యుడైన దేవుడు. సమస్తము కూడా ఆయనకి సాధ్యమైనది. ఈ లోకంలో అసాధ్యమైనది ఏదైనా ఉన్నది అంటే అది ఇంకా రచించబడలేదు. కానీ దేవునికి అసాధ్యమైనది లోకంలో ఏమీ కూడా లేదు. సమస్తం ఆయన సాధ్యంగా చేయబోతున్నాడు. సమస్తము ఆయన చేతుల చేత నిర్మించిన దేవుడు. దేవుని చేతి కింద, దేవుని పాదాల కింద మనమందరం కూడా ఉన్నాము. కాబట్టి ఈరోజు నిరీక్షణతో ఎదురు చూడండి. నిరీక్షణతో దేవుని దగ్గర, పాదాల దగ్గర మనం ఎదురు చూస్తే అనేకమైన ఇహలోకమైన ఆశీర్వాదాల కంటే పరలోక రాజ్యంలో వచ్చే దీవెనలు అనేకమైన వాటిగా మనం పొందుకుంటాం. దేవుడు గొప్ప తరుణములు, దేవుడు రానున్న దినాల్లో అనేకమైన దీవెనలు బహుబలంగా మనందరినీ కూడా దేవుడు వాడుకోవాలని, దేవుడి కొరకు శ్రేష్టమైన వారిగా ఆయన తలంచే వారిగా మన గ్రామంలో, మన రాష్ట్రంలోనే కాదు, దేవుడి కొరకు మనం ఎక్కడికి వెళ్ళినా వాడబడే బిడ్డలుగా దేవుడు మనం తయారు చేయాలని మనం అందరం కూడా బలమైన పౌరులుగా ఉందాం. ఈ రోజు మనం నేర్చుకున్న అంశం ఏంటంటే, మనుషుల సహాయము వ్యర్థము, దేవుని సహాయము కావాలి కదా. పక్షిని తప్పించినట్లుగా, వేటగాళ్ళని ఉరి నుంచి దేవుడు మనల్ని ఎక్కడ తప్పించాడు? మన ప్రాణం నుంచి ఆయన మనల్ని కాపాడాడు, తప్పించాడు. నిజంగా దేవునికి ఎప్పటికీ కూడా రుణపడి ఉండాలి. నేను ఎప్పటికీ నా దేవునికి నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే నా విషయంలో కూడా దేవుడు అనేక విషయంలో తప్పించాడు, కాపాడాడు, కనికరించాడు. నా దేవునికి సాక్ష్యం నేను ఉంటాను. వేటగాళ్ళ నుంచి నా ప్రాణాన్ని దేవుడు విమోచించాడు, కాపాడాడు. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవాకు తోడుగా ఉండకపోతే అవన్నీ కూడా వ్యర్థమే. ఒకసారి మనం లేచి నిలబడదామా? లేచి నిలబడి దేవుని కొరకు ఒక నిమిషం మనం ప్రార్థన చేసుకుని దేవునితో చెప్తామా? దేవా, ఈరోజు మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడైన ఎడల ఈరోజు అయ్యా మీరు నాకు తోడుగా ఉంటారా? మీరు మాకు సహాయం చేయగలుగుతున్నారా? మనం ప్రార్థన చేద్దామా? అందరం కూడా కళ్ళు మూసుకుందామా? ఒక నిమిషం దేవుని సన్నిధిలో ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. అందరం కూడా ఒక నిమిషం దేవునితో చెప్పండి. పక్షిని తప్పించుకున్నట్లుగా, వేటగాని ఊరి నుంచి తప్పించినట్లుగా దేవుడు ఈరోజు మన ప్రాణాన్ని తప్పించాలి. దేవుడు ఈరోజు నీ ప్రాణాన్ని కాపాడాలన్నా, దేవుడు ఈరోజు మన స్థితిగతి నుంచి దేవుడు మనం ప్రేమించాలన్నా ఒకటే మార్గం. దేవుడు ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. ఒకసారి తలలో ఉంచాలి. ఒక నిమిషం పశ్చాత్తాప ప్రార్థన. అందరం కూడా నోరు తెరిచి, దేవా
ఈరోజు నా స్థితి అయిపోయింది అనుకున్నారు చాలామంది. ఈరోజు నా పరిస్థితి అయిపోయింది అనుకున్నారు, కానీ నా పరిస్థితిని మార్చావయ్యా, నా పరిస్థితిని మార్చావయ్యా, నా పరిస్థితిని అనుకూలపరిచయ్యా. అయ్యా మీకు వందనాలు. మనుషులు మా మీదకు లేచినప్పుడు యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. మేము ఎవరికి భయపడదు, మేము ఎవరికి వెళ్తుంది, మేము ఎవరికి జడిగేదు. మీరే అసాధ్యం లేని దేవుడు, అనేకమైన కార్యాలను చేయగలిగిన దేవుడు. అనేక మంది వేసిన అపనిందల నుంచి మనం ప్రేమించిన దేవా మీకు వందనాలు. మమ్మల్ని రక్షించయ్యా, మమ్మల్ని కాపాడయ్యా. అసమానుడైన వాడు, అవమానపరచడు నిన్ను, ఓటి మెరగిన మన దేవుడు, ఓడిపోనివాడు అన్న పాట పాడుకుని దేవుని సన్నిధిలో మనం ఏకీభవిద్దాం. అసమానుడైన వాడు కష్టకాలమునందు చేయి విడుచునా, అసాధ్యములెన్నో దాటించిన నాదుడు, శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడినవాడు, కనికరములై నీ కన్నీరు తుడచెను. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడినవాడు, కనికరములై నీ కన్నీరు తుడచెను. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి లేదని మన దేవుడు, ఓడిపోనివాడు నిన్ను. ఘనకార్యాలెన్నో చేసిన వాడు, కష్టకాలమునందు చేయి విడుచుని. మార్చద్దరు అసాధ్యములెన్నో దాటించిన నాదుడు, శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడినవాడు, కనికరములై నీ కన్నీరు తుడచెను. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడినవాడు, కనికరములై నీ కన్నీరు తుడచెను. కనికరములై నీ కన్నీరు తుడచెను. పరిశుద్ధుడైన వందనాలు. అసమానుడైన వాడు, అవమానపరచడు నిన్ను. నాయన ఓటు మెరగని మన దేవుడు, ఓడిపోనివాడు నిన్ను. మమ్మల్ని ఏ విషయంలో కూడా ఓడిపోనివాడు నాయన. అసమానుడైన వాడు, ఆయన అవమానపరిచే దేవుడు కాదు. ఈరోజు ఘనకార్యాలెన్నో చేసిన నాకు మేలులు చేయండి. తలవంచిన బిడ్డను దీవించండి. విన్న వాక్య సందేశాన్ని, క్లుప్తమైన మాటల్ని మీరు మాకు వినిపింపజేస్తావు తండ్రి. మీకు వందనాలు. విన్న వాళ్ళ వాక్యాన్ని, వింటున్న ప్రజల్ని మీరు అందరినీ కూడా దీవించండి. సంఘ బిడ్డలు అనేక మంది వచ్చారు, వారి అవసరాలను మీరు తీర్చండి. ఎంతమంది అయితే దేవునికి గుప్పులు విప్పారు వారందరినీ కూడా ప్రభు ఈ రోజునైనా వారు పెట్టిన ఖర్చును రెండంతులుగా నూరంతులుగా వారికి ఫలింపు చేయండి. ఆయన మా కుటుంబం బట్టి ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబంలో మీరు కార్యాలు చేయండి. చింతల వారి కుటుంబాన్ని క్షేమంగా తీసుకుని వచ్చారు, సంతోషంగా గడిపి మళ్ళీ బయలుదేరి వెళ్తూ ఉంటారు. వారిని జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబంలో మేలు చేసే దేవా, గొప్ప కార్యాలు మీరు చేయాలని ఆశతో ఎదురు చూస్తూ
యేసుక్రీస్తు శక్తి గలవారి నామంలో ప్రార్థన చేస్తున్నామా ప్రియ పరలోకపు తండ్రి. ప్రభునందు ప్రియమైన దేవుడి ద్వారా మీ అందరూ ఉన్నారు. దేవుడు మా కృపను బట్టి దేవుడు ఎంతవరకు మన అందరినీ సజీవమైన ఆయన రెక్కల కింద మనం భద్రపరిచి కాపాడుతున్నాం. దేవుడికి స్తోత్రం. అదే పెట్టారా, నేను ఒక 10 నిమిషాలు మాత్రమే వాక్యం చెప్తాను, ఎందుకంటే మన కార్యక్రమం ఉన్నాయి కాబట్టి. చూడండి, ఈ పరిశుద్ధ గ్రంథం నుండి నహూము ఒకటో అధ్యాయము 13వ వచనం మనం ఒక మాట చదువుకుందాం. 1:13 చూడండి. నహూము 1:13 వారి క్రాడి మోను నీ మీద ఇంకా మోపకుండా నేను దాన్ని విరగగొట్టుదును, వారి కట్లను నేను తెప్పుదు. చాలండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే కట్లను నేను తెంపుదును అంటే దీనికి అర్థం ఏంటంటే వారి క్రాడి మోను నీ మీద ఇంకా మోపకుండా, అంటే సైతాను కింద మనం పడకుండా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట, ఆ కొట్లను నేను తెంపేదను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు పాపం చేయ ప్రతి వ్యక్తి సాతాను కాడి కింద ఉన్నారు. దినాన్ని ఎక్కడున్నారండి? పాపం చేసే అందరూ కూడా ఈ రోజున ఎక్కడున్నారు? సైతాను కాడి కింద ఉన్నారు. కాబట్టి వారి కట్లతో బంధింపబడి ఉన్నాం. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు, ఏదైనా పాపమునకు చోటించిన వాడు చివరికి ఆ పాపానికి బానిసై విడుదల పొందలేని స్థితిలో జీవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక పాపములను తప్పుకోలేని స్థితిలో ఈ లోకంలో చాలా మంది జీవిస్తూ ఉన్నారు. అందుకని అంటున్నాడు, ఈ సైతాను కట్లను నేను తెప్పేదను. దేవుడు మనల్ని ఈ సైతాను కట్లలో నుండి తెప్పడానికే దేవుడు మన కోసం ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. ఈ సైతాను కట్లలో నుంచి మనం తెప్పాలంటే ఎవరి తరం కాదు, మన ప్రభు తరమే సాధ్యమవుతుంది. అదే పెట్టారా, చాలా జాగ్రత్తగా మొక్కలు తీసుకోవద్దు. కానీ మీరు అడగను, దేవుని వాక్యం చెప్పినప్పుడు చాలా శ్రద్ధగా విని వెళ్ళండి, ఆశీర్వాదాలు పొందుకుని వెళ్ళండి. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ప్రభు ఇచ్చి విడుదల బలమైనది. ఏంటంటే ప్రభు ఇచ్చి విడుదల మనకి ఈ సైతాన్ని కంటే బలమైనది. కాబట్టి దేవుడు వచ్చాడు మనకి. ఎందుకంటే పరిపూర్ణమైనది. పాపం యొక్క కొట్ల నుండి, లోకపు ఆశల, లోకాశల భయంకరమైన ఆశల నుండి, సాతాను యొక్క బంధకం నుండి ఆయన మనల్ని విడిపించడానికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే విడిపింపబడిన వారు దేవుడి కొరకు సాక్షిగా ఉండాలి. ఎవరి కొరకు సాక్షిగా ఉండాలని? దేవుడి కొరకు మన సాక్షులుగా ఉండాలి. ఎంతవరకు మనం ఏదో చేసాం, ఏదో చెందాం, అవన్నీ కూడా విడిచిపెట్టి ఇప్పటి నుండి ఈ రోజు నుంచి అయినా దేవుడి కొరకు ఎలా ఉండాలి? మనం సాక్షులుగా ఉండాలండి. ఎందుకంటే ఆ సైతాను కట్లో నుండి దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు. కాబట్టి ఇక మళ్ళీ ఆ సైతాను కాలి కింద మనం మోపకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి ఇక మీరు ఎలా ఉండాలి? మనం దేవుడి కొరకు సాక్షులుగా ఉండాలంట. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు మనకు ఆశిస్తూ ఉన్నాడు మనం. ఎందుకంటే ఈ సాతాను మనల్ని పడదోయాలని ఇంకా ప్రయత్నిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు మనల్ని రక్షించాలని దేవుడు మనం చూస్తూ ఉన్నాడు. చూసారండి, సైతాను మనం పడగొట్టడానికి సైతాను చూస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ సైతాను కట్లలో నుండి దేవుడు మనకి విడిపించడానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవుడు పెట్టారా, చూడండి యాకోబు పత్రిక 1వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించిన వారికి
దేవ కిరీటము పొందును. దేవుడు కీడి విషయమై శోధింపబడనేవాడు. ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కోల్పబడిన వాడై శోధింపబడు. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము